సుందర్ పిచాయ్ పరిచయం అవసరం లేని పేరు ఈ పేరు. ఈయన ప్రపంచంలోనే 2 పెద్ద కంపెనీలకు CEO. అందులో ఒకటి గూగుల్, ఇంకొకటి ఆల్ఫాబెట్ ఇన్. భారతీయ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆల్ఫాబెట్ ఇంక్ వరకు గూగుల్ CEO సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఎందరికో ఆదర్శం. ఆయన జీవితంలో అడుగడుగున విజయాలే. మన దేశంలో చిన్న పట్టణంలో ఒక సాధారణ జీవితాన్ని ప్రారంభించిన ఈయన ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ కంపెనీలకు CEO స్థాయికి ఎదిగాడు. సుందర్ పిచాయ్ జర్నీ చాలా గొప్పది. ఆయన కృషి, దృఢ సంకల్పం అన్ని అడ్డంకులను ఎలా అధిగమించాలో నేర్పించింది. ఒక విజయం వరించాలంటే ఎంతగా కష్టపడాలో తెలియాలంటే ఆయన స్టోరీ చదివితే చాలు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీకి CEOగా ఉన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన జర్నీ ఎందరికో స్ఫూర్తిదాయకమైంది. ఆయన విద్యా అర్హతలు, వ్యక్తిగత జీవితం, విజయ రహస్యాలు ఓసారి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు సుందర్ పిచాయ్ ఎక్కడ పుట్టారు, అతని స్టడీ ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుందర్ పిచాయ్ జూన్ 10, 1972న భారత్లోని తమిళనాడులో మదురైలోని రఘునాథ పిచాయ్ లక్ష్మీ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి రఘునాథ పిచాయ్ GECలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కాగా ఆయన తల్లి లక్ష్మి స్టెనోగ్రాఫర్. పిచాయ్కు శ్రీనివాసన్ పిచాయ్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఈయన చిన్నతనమంతా చిన్న పల్లెటూరులో సాధారణ మధ్యతరగతి పెంపకంలో పెరిగాడు. చెన్నైలోని జనరల్ విద్యాలయంలో సీనియర్ సెకండరీ స్కూల్, IIT మద్రాసులోని వానావాణి స్కూల్లో 11th క్లాస్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత పిచాయ్ IIT ఖరగ్పూర్ నుంచి మెటాలర్జికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆపై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్లో MS చేసేందుకు అమెరికా వెళ్ళాడు. ఈయన చిన్నతనంలో చాలా పుస్తకాలు చదివేవాడు. స్కూల్, కాలేజ్ డేస్లోనే పిచాయ్ ఎక్కువగా ఒక పుస్తకాల దుకాణానికి వెళ్ళేవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ బుక్ స్టోర్కి ఈయన రెగ్యులర్ కస్టమర్ అని చెప్పొచ్చు, అండ్ ఒక బెస్ట్ కస్టమర్. ఇదే చెన్నైలో ఉన్న ఓం ఆది పరాశక్తి బుక్ స్టాల్. చిన్నతనం నుండే ఈయన పుస్తకాల పురుగు. ఎప్పుడూ తాను చదువుకునే క్లాస్ కంటే పెద్ద క్లాస్ బుక్స్నే చదివేవాడు. సిలబస్ ఉన్న పాఠాలను మాత్రమే కాకుండా ఇతర రంగాలకు చెందిన బుక్స్ను కూడా చదివేవాడు. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ బుక్ స్టాల్ చెన్నైలో ఈయనుండే ఇంటికి సమీపంలోనే ఉండేది. స్కూల్ విడిచిపెట్టిన తర్వాత షాప్కి వచ్చి తనకు కావలసిన బుక్స్ని పర్చేస్ చేసేవాడు. కొంత సమయం పుస్తకాలు చదువుతూ అక్కడే గడిపేసేవాడు. ఆయన 10వ తరగతిలో కాలేజీ చదివేటప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగించాడు. ఈ అలవాటే పిచాయ్ను ఇప్పుడు ఇంతటి స్థాయిలో నిలబెట్టింది. ఇక పిచాయ్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం. సుందర్ పిచాయ్ అంజలి పిచాయ్ను వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. అంజలిని IIT ఖరగ్పూర్లో కలిసి చదివే సమయంలో పిచాయ్ కలిశారు. కొన్నాళ్ల పాటు వారి స్నేహం కొనసాగింది. ఆ తర్వాత వీరిద్దరూ ఒకటయ్యారు. వర్క్ విషయంలోనే కాదు, సుందర్ పిచాయ్ క్రికెట్, ఫుట్బాల్ పట్ల కూడా ఎక్కువ ఇష్టం చూపించేవారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన బాల్యంలో ప్రొఫెషనల్ క్రికెటర్గా అవ్వాలన్నదే తన కళ అని చెప్పాడు. కానీ ఆయన కెరియర్ టెక్ రంగంలోకి స్థిరపడింది. సుందర్ పిచాయ్ విజయం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇక ఈయన ఉద్యోగం ఏ విధంగా మొదలుపెట్టాడో చూద్దాం. 2004లో పిచాయ్ గూగుల్లో చేరారు. అప్పట్లో ఆయన ప్రోడక్ట్ మేనేజ్మెంట్, డెవలప్మెంట్ హెడ్గా ఉన్నారు. ప్రారంభంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ వంటి సెర్చ్ ఇంజన్లను యూజర్లకు సులభంగా యాక్సెస్ అందించడంలో విజయం సాధించారు. అనంతరం గూగుల్ క్రోమ్ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే క్రోమ్ బ్రౌజర్ను ఇప్పుడు ఎక్కువగా వినియోగిస్తున్నారు. 2008లో పిచాయ్ను ప్రోడక్ట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. కొన్ని ఏళ్ల తర్వాత 2012లో ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. 2014లో ప్రోడక్ట్ చీఫ్ అయ్యారు. ఆయన కృషి సంకల్పంతో 2015లో గూగుల్ CEO అయ్యారు. 2019లో ఆల్ఫాబెట్ ఇంక్ CEOగా కూడా నియమితులయ్యారు. IIT ఖరగ్పూర్ నుండి సుందర్ పిచాయ్ బీటెక్ పూర్తి చేశారు. అక్కడి నుంచే ఆయన కెరీర్ ఆరంభమైంది. మెటలర్జికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో
హైయర్ స్టడీస్ కోసం చేరారు. ఆయన కృషి అంకితభావం టెక్నాలజీ రంగంలోనే కాకుండా వ్యాపారం, మేనేజ్మెంట్ రంగాల్లో కూడా రాణించారు. అయితే ప్రపంచంలోనే ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్న సుందర్ పిచాయ్కి ఆదాయం ఎంతో తెలుసుకుందాం. జనవరి 2025 నాటికి సుందర్ పిచాయ్ వార్షిక ఆదాయం దాదాపు $280 మిలియన్, అంటే సుమారు 2436 కోట్లుగా ఉండొచ్చు. ఇందులో ఆయన జీతం, బోనస్లు, ఇతర పెట్టుబడుల రాబడి కూడా ఉంది. ఈ మొత్తాన్ని రోజువారీ ఆదాయంగా లెక్కిస్తే గూగుల్ CEO రోజుకు దాదాపు 7 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఎక్కువ జీతమే. కానీ ఒక గూగుల్ CEOగా ఆయన ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారో ఈ జీతాన్ని బట్టే చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచి ఆయనకున్న తెలివితేటలు, ఆయన దగ్గరికి వచ్చిన ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా సాధించడాన్ని బట్టే ఆయన్ని ఈ స్థానంలో నిలబెట్టింది. గూగుల్ క్రోమ్ డెవలప్మెంట్లో ఆయన చేసిన కృషిని ప్రపంచం ఎప్పుడూ మర్చిపోలేదు. ఈయన గురించి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలో ఇంతే, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. వీడియోని కనుక ఇంకా లైక్ చేయకపోయినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.